शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 5వ భాగంలో 41వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. పిశాచములు ఉనికి వ్యవహారం. శ్రీరాముడు: మహర్షి, మీరు పాషాణోపాఖ్యానం ద్వారా అణువణువున జగత్తులు ఉన్నాయని, అవన్నీ భ్రాంతి చేతనే ఏర్పడి ఉంటున్నాయని, వాస్తవానికి ఆత్మకు అన్యమైనదేది ఎక్కడ ఏది లేనే లేదని సుస్పష్టపరిచారు. అట్లాగే ఈ మాయ ఎంతటిదో, సంసారం ఎంతటి దుర్భరమో కూడా సిద్ధపురుషుని వాక్యములు ఉటంకిస్తూ తెలియపరిచారు. మీ బోధ అమోఘం. అయితే మీరు ఆ మానసిక కల్పిత కుటీరంలో మీ దేహం ఉంచి లోక పర్వత శిలలోని బ్రహ్మాండ దర్శనం, ప్రళయకాల రుద్ర ఛాయాదేవుల విలయతాండవం తదితర బ్రహ్మాండము దర్శనం చేశారు కదా. తమ భౌతిక దేహమేమో ఆ కుటీరమునందున్న పృథివీయందు ధూళిమయమైపోయింది. అప్పుడు మీరు సిద్ధపురుషునితో సంభాషించి వీడుకోలు చెప్పిన తర్వాత ఏ దేహములతో ఏ ఏ సిద్ధలోకములకు వెళ్ళి అక్కడ సంభాషించటం మొదలైనవి నిర్వర్తించారు? శ్రీ వశిష్ఠ మహర్షి: సరే, ఆ వృత్తాంతం కూడా విను. అది మరిచాను, ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆ సిద్ధపురుషునితో సంభాషించిన సువర్ణమయమైన భూమి నుండి బయలుదేరాను. జగత్తు అనే గృహంలో ఆ చోట ఈ చోట సంచరించాను. సిద్ధుల లోకంలందు, లోకపాలకుల నగరం నందు తిరిగి తిరిగి ఇంద్రుని పట్టణం చేరాను. అదంతా స్థూల దేహరహితుడనగు నేనే మనోమాత్ర సూక్ష్మదేహంతోనే నిర్వర్తించాను. మనోమాత్ర దేహుడనై ఉండటం చేత నన్ను ఎవరు గాంచుటే లేదు. అయితే నేను తదితరులను గాంచుతూనే ఉన్నాను. ఆ సమయంలో చిదాకాశమయ స్వరూపుడనగు నేను ఆకాశం వలె సూక్ష్మాతి సూక్ష్మమైన ఆకృతి కలవాడనయ్యాను. అప్పుడు నాకు ఆధారము లేదు, అధేయము లేదు. అట్లా ఆ సమయంలో స్థూల పదార్థములను ఎరుగుచుండే మీ వంటి వారికి గ్రహీత గాని, గ్రాహ్యము గాని, గ్రహించువాడు గ్రహించబడినది అనునవి గాని లేవు. దేశకాలములచే ఈ భౌతిక పదార్థాలన్నీ మార్పు చేర్పులు పొందుతూ ఉంటాయి కదా. ఆ నా చిదాకాశ సూక్ష్మరూపం కాలములచే పరివర్తనం అయ్యేది కూడా కాదు. అంతేకాదయ్యా, అప్పుడు నా స్వరూపం మరణశీలమగు మనోమాత్రమే కదా. కనుక నాకు అప్పుడు ఈ పృథ్వీ ధర్మాలు, ప్రాణధర్మాలు మొదలైనవేవీ లేవు. అప్పుడు నా రూపం సంకల్ప పురుషుని వంటిది. ఆలోచన ఎక్కడైనా ప్రసరించగలదు కదా. ఆ ప్రసరణను గోడలు గాని, భౌతికమైన దూరాలు గాని, కాలం యొక్క పరిమితులు గాని నిరోధించలేవు కదా. అట్లాగే నేను అప్పుడు స్థూల పదార్థ సమూహములచే నిరోధింపబడని వాడుగా ఉన్నాను. స్వయముగా స్వానుభవం పట్ల ఉన్ముఖుడనైన వాడుగా ఉన్నాను. మనోమయ మాతృలకు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువాడనై ఉన్నాను. శ్రీరాముడు: స్వామి, 1 స్థూల దేహ రాహిత్యం, 2 కేవలం మనోమయ సహితులై ఉండటం, 3 స్వానుభవముల పట్ల మాత్రమే ఉన్ముఖులై ఉండటం, 4 భౌతిక పదార్థములచే నిరోధింపబడజాలని స్వరూపం కలిగి ఉండటం, 5 మనోమయులగు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువారై ఉండటం. ఈ 5 విషయాలు ఏ విధంగా సాధ్యమో, ఎట్లా అవగాహన చేసుకోవాలో మరికొంచెం దృష్టాంతపూర్వకంగా వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అటువంటి అనుభవమునకు ఇక్కడ స్వప్నానుభవమే దృష్టాంతమయ్యున్నది. అయితే ఎవరైతే స్వప్నానుభవమును ప్రమాణంగా అంగీకరించరో వారికి నేను నా అనుభవం గురించి చెప్పడం ఎట్లా కుదురుతుంది? ఒకప్పుడు స్వప్నంలో ఏ దేహంతో సంచరిస్తూ ఆ స్వప్నాంతర్గత జనులతో సంభాషిస్తూ స్వప్న నగరంలో విహరిస్తున్నాడు. ఒకడు స్వప్నంలో ఏ దేహంతో సంచరిస్తూ ఆ స్వప్నాంతర్గత జనులతో సంభాషిస్తూ స్వప్న నగరంలో విహరిస్తున్నాడు. ఏ పాదాలతో పర్వత శిఖరాగ్రంలో అధిరోహించటం మొదలైనవన్నీ నిర్వహిస్తున్నాడు. అది మెలకువతో ఉన్నవారికి తెలుస్తుందా? లేదు. అట్లాగే నేను అక్కడి ఆకాశచారులకు దేవతలకు కూడా కనిపించటే లేదు. అయితే పృథ్వీ సంబంధమైన ఆకారం కలిగి భాషించే తక్కిన ప్రాణులను నేను మాత్రం చూస్తూనే ఉన్నాను. సూక్ష్మ శరీరధారినగు నన్ను మాత్రం ఎవరూ చూడలేకపోతున్నారు.
శ్రీరాముడు: స్వామి, నాదొక సందేహం. మీరు దేహరహితులు, ఆకాశ శరీరధారులవుట చేత ఆకాశచారులకు దేవతలకు కూడా కనిపించటం లేదు కదా. మరి ఆ సిద్ధపురుషుడు సువర్ణ భూమిపై మిమ్మల్ని ఎట్లా గాంచగలిగారు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మా వంటి వారు జ్ఞానసిద్ధులకు జ్ఞాన సత్య సంకల్పంచే కల్పితములైన సర్వ పదార్థములను గాంచగలరు. అయితే ఒకడు సత్య సంకల్పుడు అయినప్పటికీ అతడు సంకల్పించిన వస్తువును గాంచలేడు. వాస్తవానికి ఈ జీవులందరూ మొట్టమొదట సూక్ష్మ శరీరధారులే. అయితే దేహ సంబంధమైన లౌకిక పదార్థములను, భౌతిక పదార్థములను చూచుచుండచే చిరకాల అభ్యాసంచే ఈ జీవులు సూక్ష్మత్వమును ఏమర్చడం, గమనించజాలకపోవటం జరుగుతోంది. ఒకడు నిర్మలాత్ముడై సూక్ష్మ శరీర ధారణను సముపార్జించినప్పటికీ లౌకిక పదార్థాలలో వ్యవహారాలలో నిమగ్నుడైనప్పుడు తన సూక్ష్మ రూపంను క్షణకాలంలో ఏమరుస్తూ ఉంటాడు. ఇక ఆ సిద్ధునికి నేను ఎట్లా కనిపించానని అడిగావు కదా. దానికి కారణం విను. ఈ సిద్ధుడు నన్ను చూచును గాక అని నేను సంకల్పించాను, కాబట్టి అతడు స్వసంకల్పంచే నన్ను గాంచగలిగాడు. ఆ తరుణంలో అయ్యయ్యో, ఈ మహాన్ భావుడవు సిద్ధపురుషుడు నా మనస్సుచే కల్పించబడిన కుటీరంలో తపస్సు చేస్తున్నాడు కదా అనున్నది ఒక్క క్షణం ఏమరిచి, ఈ సంకల్పిత కుటీరం మీరు ఉన్నంత వరకు నిల్చుగాక అని సంకల్పించకుండా నేను సప్తర్షి మండలానికి మరలే వరకు ఈ కుటీరం ఇట్లే ఉండుగాక అని ఇతపూర్వ సంకల్పంను గుర్తుపెట్టుకోకుండా నా దృష్టిని యథాలాపంగా నా నిజస్థానం వైపుకు మరల్చాను కదా. అక్కడి మనోకల్పిత కుటీరం తన ఆలంబనం కోల్పోయింది. అప్పుడు ఆ సిద్ధపురుషుడు సమాధినిష్టలో ఉండగా ఇతని దేహమునకు హాని కలగలేదు కదా అనే ఆదురతో ఈయనకు నేను కనిపించదను గాక అని సంకల్పించాను. అట్లే కనిపించాను కూడా. శ్రీరాముడు: స్వామి, ఈ నా ప్రశ్నకు ఒకప్పుడు సమాధానం చెప్పారు. అయినా కూడా ఇక్కడ సందర్భానుచితం కాబట్టి మరలా అడుగుచున్నాను. మామూలు జీవులు ఇది ఇట్లా ఉండాలి, అది అట్లే ఉండకూడదు అని సంకల్పించినప్పటికీ అది చాలా సందర్భములలో నెరవేరటం లేదు. మీరు సంకల్పించగానే అది అట్లే సిద్ధిస్తోంది. ఇది ఎందుచేత అట్లు జరుగుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఎవనికైతే చిరకాలంగా బ్రహ్మము వేరు నేను వేరు అనే భేదం దృఢపడి ఉంటుందో అట్టివాడు సంకల్పించిన పదార్థములను తదితరములను సంకల్పానుసారం పొందలేడు. శాస్త్రార్థ పరిపక్వత చేత ఎవరైతే సర్వమునకు అంతర్యామి బహిర్యామి అగు శుద్ధ బ్రహ్మమే నా స్వరూపం కదా అనే అనుభూతి సుస్థిర మగుచు జీవబ్రహ్మముల భేదం నశించిపోతూ ఉంటుందో అట్టి సిద్ధుడు సత్య సంకల్ప యోగ్యుడవుతాడు. అనగా అట్టివాడు ఇది ఎట్లా ఉండు గాక అను సంకల్పం నిర్వర్తించుటచే అది అట్లే అనుభూతం అవగలదు. ఆ సిద్ధ పురుషుడు జీవ బ్రహ్మైక భావం కలిగి ఉండటంచే నన్ను చూచుట అని దానిలో సంకల్ప యోగ్యుడైనాడు. ఈ విధంగా ఆ సిద్ధ పురుషుని సంకల్పము నా సంకల్పము ఉభయములు యోగ్యములే. మేమిరువురము అత్యంత ఆదరపూర్వకంగా సంభాషించుకోవటానికి వీలు ఏర్పడింది. శ్రీరాముడు: మహర్షి, ఒకవేళ ఇద్దరు సిద్ధులు పరస్పర విరుద్ధమైన సంకల్పములు కలిగి ఉన్నారనుకోండి. అనగా వారిద్దరూ పరస్పర విరుద్ధమైన అభిష్టములతో ఒకరు కనబడాలని మరొకరు కనబడకూడదని సంకల్పించారనుకోండి. అప్పుడేమవుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: నీవు చెప్పినట్లు ఇద్దరు సిద్ధులు పరస్పరం విరుద్ధ సంకల్పములు కలిగి ఉన్నారనుకో. అనగా ఒకరు ఈతనిని నేను గాంచదను గాక అని, మరొకరు ఇతనికి నేను కనబడకుండేదను గాక అని సంకల్పించడం జరిగితే అప్పుడు వారిద్దరిలో ఎవరి సంకల్ప బలం ప్రబలమై అధిక నిర్మలమై ఉంటుందో అతని సత్య సంకల్పమే జయించినదై తదనుకూలంగా జరుగుతుంది. ఆ విధంగా నేను సిద్ధుల స్థానములందు లోకపాలురపురములందు తిరుగుచూ ఉండగా నేనప్పుడు ఆ వ్యవహారాధిక్యత వలన నా యొక్క సూక్ష్మ రూపత్వమును మరిచాను. అప్పుడు నేను కొందరితో కూడి ఆ మహాకాశమున వ్యవహరించాలి అనే ఉద్దేశమునందు కొంచెం ప్రవృత్తుడనైనాను. అయితే అట్టి చంచల రూపుడనగు నన్ను అచట ఎవ్వరూ గాంచుటయే లేదు. ఒకసారి దేవలోకంలో నేను బిగ్గరగా అరిచాను, కానీ ఏం లాభం? స్వప్నంలో స్వప్నద్రష్ట ఎంత అరిచినప్పటికీ మెలకువతో ఉన్నవారికి వినిపించదు చూచావా. ఆ విధముగా నా అరుపులను తదితర ఆకాశవాసులకు వినిపించలేకపోయాను. మననశీలమగు మనోరూపం ధరించి నేను ఇతరులను గమనించడం, గ్రహించడం, వారికి అవలంబనం ఒసగుట ఇటువంటి వ్యాపారములలో ప్రవృత్తుడను కాగలేను. కానీ నన్ను గుర్తించడం, గ్రహించడంలో ఇతరులను సమర్థులుగా చేయలేకపోయాను. ఓ రాఘవ, ఈ ప్రకారంగా నేను ఆకాశంలో పిశాచమై సంచరించాను. ఆయా దేవతల అనిర్వచనీయ స్థానములలో నేను పిశాచరూపిణి తిరుగాడసాగాను. సుదీర్ఘకాలం పిశాచత్వం అనుభవించాను. శ్రీరాముడు: స్వామి వశిష్ఠ మహర్షి, నేనప్పుడు పిశాచినై దేవతా భూములలో సంచరించాను అని మీ యొక్క స్వానుభవమును చెప్పుచుండగా నా మనోవీతిలో ఒకానొక సందేహం ఉత్పన్నమైంది. ఈ ప్రపంచంలో పిశాచములు అనబడి ఉన్నాయా? ఉంటే అవి ఏ ఆకారం కలిగి ఉంటాయి?
అవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఈ లోకంలో జంతు, మానవ మొదలైన అనేక జీవజాతులు ఉన్నాయి కదా. మరి పిశాచములు అనబడేవి ఏ జాతికి చెందినవి? ఏ ఏ ప్రవర్తనలు, ఆచారాలు అవి కలిగి ఉంటాయి? ఏ ఉద్దేశములు, ఆశయములు కలిగి ఉంటాయి? ఎటువంటి అలవాట్లతో కూడి వర్తిస్తూ ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ ప్రపంచంలో పిశాచములు ఎట్టివారై ఉందరో వారిని గురించి చెప్తాను విను. సభ్యత్వము లేక సానుకూలమైన నడవడిక లేకుండా, ప్రసంగానుసారంగా మాట్లాడకుండా, ఏదో ఆవేశంగా సందర్భంగా పలికేవాడు పిశాచ జాతికి చెందినవాడే అవుతాడు. కొందరు పిశాచములు ఆకాశము వలె సూక్ష్మ మనోమయ దేహదారులై ఉంటారు. స్వప్నం వలె మనఃకల్పితమైన కాళ్ళు చేతులు కలిగి ఉంటారు. వారు నీ వలెను నా వలెనే తక్కిన ఆకారములను గాంచగలుగుతూ ఉంటారు. కొందరు పిశాచములు కొందరి చిత్తములలో ప్రవేశించగలుగుతారు. భ్రమరూపము భయదాయకమాగు తమ ఛాయచే వారలను ఆక్రమించగలుగుతారు. వారికి వివిధ దుఃఖాదులు కలుగజేసే చేష్టలతో తమ ఆశయములను ఉద్బోధ చేస్తూ ఉంటారు. మరికొందరు పిశాచములు కొందరు జీవులలో ప్రవేశించి వారిని చంపుతారు కూడా. రుణానుబంధంను అనుసరించి వారి ధాతువులను భుజిస్తారు. ఆ జీవుల రక్తాన్ని పానం చేస్తారు. వారి చిత్తమును ఆక్రమించి వారి బలమును, తేజమును నశింపజేస్తారు. పిశాచములలో కొందరు ఆకాశం వల్ల అతి సూక్ష్మరూపులై ఉంటారు. కొందరు కొండంత ఆకారంలో కూడా ఉంటారు. కొందరు స్వప్నమనుజుల ఆకారం ధరిస్తారు. మరికొందరు సాకార రూపమును ధరించి ఇంతలోనే అంతర్ధానమై ఆకాశ రూపులవుతారు, నిరాకారులవుతూ ఉంటారు. కొందరు పిశాచులు మేఘం వంటి రూపం కలిగి ఉంటారు. మరికొందరు వాయువు వంటి రూపం కలిగి ఉంటారు. ఇంకొందరు పిశాచులు ఆయా భూతగ్రస్తులకు జీవుల భ్రమానుసారం దేహం ధరించి వర్తిస్తూ ఉంటారు. అయితే రామచంద్ర, ఈ జీవునికి 3 దేహాలున్నాయి. ఒకటి భౌతిక దేహము, 2 మానసిక దేహము. ఈ మానసిక దేహంలో సూక్ష్మదేహము, అతివాహిక దేహము, 3వది ఆత్మ. పిశాచములకు భౌతిక దేహం ఉండదు. కానీ వారు బుద్ధిమయ మనోమయ శరీరధారులై ఉంటారు. వారికి భౌతిక దేహం ఉండదు కాబట్టి దేనిని గ్రహించడానికి యోగ్యులు, సమర్థులు కారు. వారు ఆకాశం వలె శూన్య రూపధారులై తమ ఆకృతిని తామే అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పిశాచులు వారిలో ఒకరినొకరిని గాంచగలుగుతూ ఉంటారు. వారికి పూర్వాభ్యాస కారణంగా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. కానీ బాహ్య జలాదులను త్రాగలేరు, దేనిని భుజించను లేరు. ఏ పదార్థమును ఆధారంగా గైకొనుటకు కానీ, తమ ఇచ్చ వచ్చినట్లు దానం చేయుటకు కానీ, గ్రహించుటకు కానీ శక్యులు కారు. మరి వారు ఇచ్ఛ, ద్వేషము, భయము, క్రోధము, లోభము, మోహము మొదలైనవన్నీ కలిగి ఉంటారు. మంత్రము, ఔషధము, తపస్సు, దానము, ధైర్యము, ధర్మములచే వారు వశీకృతులు అవుతూ ఉంటారు. ఒక్కో చోట వారు సత్వావష్టంభం అనే యోగధారణచే వశీభూతులు అవుతూ ఉంటారు. బీజాక్షరములచే రచించబడిన యంత్రం చేత కట్టుబడి ఉంటారు. మంత్రంచే ఆరాధింపబడి భూత విద్య ఎరిగిన మనుషులకు వశీభూతులై వారికి కనిపిస్తూ ఉంటారు. వారిచే అట్టి మంత్రములను ఆశ్రయించి ఆరాధించు వారిచే ఆయా క్రియలందు, సేవలందు వినియోగించబడుతూ ఉంటారు. పిశాచములు దేవయోనికి చెందిన వారే. అందుచేత వారిలో కొందరు దేవతల వలెను అనిమ, గరిమ, మహిమ, ఈశ్వర సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, వసిత్వ సిద్ధి, లఘిమ అనబడే అష్టైశ్వర్యములు కలిగి ఉంటారు. కొందరు శ్రీమంతులై ఉంటారు. మరికొందరు పిశాచములు నాగముల లక్షణములు కలిగి ఉంటారు. మరికొందరు పిశాచములు కుక్క, నక్కలను బ్రోలిన వారి గ్రామములలోను, అరణ్యములలోను నివసిస్తూ ఉంటారు. మరికొందరు ఎముకలు, పెంట ప్రోగులు మొదలైన వాటితో కూడిన కల్మష స్థానములలోను, నరక సమానములైన అపవిత్ర ప్రదేశములలోను నివసిస్తూ ఉంటారు. ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా పిశాచముల యొక్క స్థానము, ఆకారము, ఆచారం గురించి చెప్పాను. దేహరహితమైన దేహాకార విభూతులే పిశాచములు సుమ. అయితే పిశాచములు ఎక్కడి నుండి జనిస్తున్నాయి అనే విషయం ఇప్పుడు వివరిస్తాను, శ్రద్ధగా విను. శుద్ధ బ్రహ్మము చైత్యరహితమై సర్వదృశ్య వ్యవహారములకు మునుముందే ఉన్నది. సర్వవ్యాపకమై సర్వశక్తియుతమై ఉన్నది. అది వాస్తవానికి అట్లే తన స్వభావ స్వరూపములను విడువకయే, బంగారము బంగారత్వం విడువకయే ఆభరణత్వం ప్రకటించినట్లుగా, జలము జలత్వం విడువకయే తరంగత్వం ప్రదర్శించినట్లుగా విషయముల యొక్క సంకల్పములను స్వభావ సిద్ధంగా ఆశ్రయిస్తోంది. అట్లు సంకల్పిస్తూ తనను తాను పురుషుడు అని 2వ రూపంగా గాంచుచున్నది. ఇది నేను, ఇది నా యొక్క ఆలోచన, భావన అను రెండుగా తనను తాను బ్రహ్మం గాంచటం ప్రారంభించగానే అప్పుడు దానికి అనగా అట్టి దర్శనం యొక్క వ్యవహార ప్రారంభ చమత్కారము శాస్త్రంలో ప్రథమాంకురమని, జీవుడని పేర్లు పెట్టాయి. ఇది నేను, ఇది నా ఆలోచన, భావన అనే ప్రథమాంకురమే జీవుడు అనబడువా అని ప్రారంభం. సంకల్ప ప్రారంభమే జీవుని ప్రారంభం అని అనుకున్నాం కదా. ఆ సంకల్పం ప్రౌఢము, అభిమానయుక్తము అగుచుండగా దానిని అహంకారం అని పిలుస్తున్నారు. అహంకారం మరికొంత పరిపుష్టం కాగా దానిని మనస్సు అని ఆత్మజ్ఞులు పేర్కొంటున్నారు. అట్టి మనస్సులో సమిష్టి రూపమే
సంకల్పాకాశ రూపధారి యగు బ్రహ్మదేవుడు. ఈ జగత్తంతా ఎవరి యొక్క సమాలోచన లేక సంకల్పము ఆ ప్రథమ పురుషునికి హిరణ్యగర్భుడు అని, బ్రహ్మదేవుడు అని, సృష్టికర్త అని పేర్లున్నాయి. కాబట్టి ఇక్కడ గ్రహించవలసినది ఏమిటంటే ఈ జగత్తు వాస్తవానికి అసత్తు. అసత్తవు ఈ జగత్తునకు అసత్తు ఆకారరహితమగు మనస్సే బీజము. ఈ ప్రకారంగా మనస్సే బ్రహ్మదేవుడై ఒప్పుచున్నారు. ఆ బ్రహ్మదేవుడు దేహవంతుడై కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి నిర్మలాకాశ రూపుడే. ప్రతి జీవుని మనస్సు ఆ బ్రహ్మదేవుని రూపమే. అతడు విద్యామానుడై కనబడుచున్నప్పటికీ స్వప్న పురుషుని ఆకారం వల్ల అతడు సర్వదా తెలియబడిన వాడే. బ్రహ్మదేవునికి మట్టి, గాలి మొదలైన వస్తువులతో నిర్మించబడిన ఆకారం లేదు. అతడు సూక్ష్మ శరీరధారి అయి ఉన్నాడు. ఎట్లాగంటే ఆకాశంనకు కానీ, సంకల్ప పురుషునకు కానీ, పృథ్వీ మొదలైన వాటితో చేయబడిన ఆకారం ఎక్కడిది? దృష్టాంతానికి నీ మనస్సు ఆకాశంన కల్పిత నగరంను వీక్షించగలదు చూచావా? అట్లాగే మనస్సు తన యందు కల్పించబడిన బ్రహ్మదేవత్వంను గాంచుచున్నది. బ్రహ్మదేవుడు దేనిని ఏ సంకల్పితమైన దానిగా ఎరుగుచున్నాడు, ఆయా పదార్థములన్నీ తత్ సంకల్ప ప్రయోజనంగా అట్లే సత్యమైనట్లు గాంచుచున్నాడు, అనుభవించుచున్నాడు. ఉదాహరణకు ఒక యువకుడు ఆహా, ఆ స్త్రీ ఎంత సుందరంగా ఉన్నది, ఆమెతో సంభాషణ ఎంత మధురంగా ఉంటుంది అని భావన చేసి అదంతా ఆమెతోటి సంభాషించు సందర్భంను అట్లా అనుభవిస్తాడు కదా. ఇక వాస్తవం ఏమిటి అంటావా? ఆ స్త్రీదేహం కూడా రక్త మాంస నిర్మితమైన తదితర దేహం వంటిదే అనుకుంటే అట్లాగే అవుతున్నది. కాదు ఇటువంటి అందమైన స్త్రీలు ఎక్కడో కానీ ఉండరు అని అనుకుంటే అది అట్లే ప్రాప్తిస్తుంది. అట్లాగే బ్రహ్మదేవుడు తన సంకల్పితమైన జగత్తును సత్యమైన దానివల్ల అనుభవం పొందుచున్నాడు. ఏ జీవులు కలరు వారందరి స్వరూపం కూడా ఆ చిద్వస్తువే కదా. అందుచేతనే వారందరూ జ్ఞానశక్తిని కలిగియే ఉన్నారు. అందుచేత ఈ జీవులు కూడా నిజ కల్పితములను ఎందుకు గాంచగలరు. ప్రతి జీవుడు నిజ కల్పిత విశేషములను అనుసరించి ఇక్కడ జగత్తు అనబడు దానిని పొందుచున్నాడు. ఈ జగత్తు ఎట్టిది? ఆ బ్రహ్మదేవుని భావన యోచన కూడా సంకల్ప రూపమే అగుటచే ఈ జగత్తు బ్రహ్మదేవుని ప్రతిభాసే అయి ఉన్నది. చిత్రకారుడు సృష్టించిన చిత్రం చిత్రకారుని ఊహలోంచే వచ్చింది కాబట్టి అతని ప్రతిభాసయే కదా. ఈ జగత్తు కూడా అట్టి ప్రతిభాసయే. ఇది బ్రహ్మదేవుని సుదీర్ఘ సుందర స్వప్నం మాత్రమే. అయితే చిరకాలం తదేక భావనచే ఇది ఘనీభూతమై పరిపుష్టమై వెలుచున్నది. వాస్తవంగా బ్రహ్మమే రూపంగా కలవాడు. మనోమాత్ర దేహధారి అగు బ్రహ్మదేవుని చిరకాల భావనచే అతని సృష్టానుభవమే ఈ రీతిగా ఆది భౌతిక రూపంతో లెస్సగా ప్రకటనమయ్యింది. ఆయన యొక్క అనేక సంకల్పములు సంపుటమగుటచే ఈ జగత్తు భేద సమూహ రూపములతో భాషించుచు ఇది సృష్టి అని చెప్పబడుతోంది. ఆ బ్రహ్మదేవుడు అతని సంకల్పంచే ఉత్పన్నమైన ఈ జగత్తు, ఈ రెండు కూడా పరమార్థమున బ్రహ్మరూపములే. ఈ రెండు సదా ఉత్పత్తి భేదరహితములే. ఆకాశము శూన్యము, వాయువు స్పందము, జలము తరంగము, మట్టి బొమ్మ, బంగారం ఆభరణము, ఇనుము ఆయుధము ఇవన్నీ ఏకరూపంలే కదా. వాస్తవానికి బ్రహ్మము, బ్రహ్మదేవుడు, సృష్టి ఏకరూపంలే అయి ఉన్నాయి. శ్రీరాముడు. హే మహాశయ, ప్రథమ సంకల్ప పురుషుడవు బ్రహ్మదేవుడు తన సంకల్ప స్వరూపము ఈ సృష్టిని సత్యమని ఎరుగుచున్నారా లేక అసత్యమని ఎరుగుచున్నారా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, నీవు నీ సంకల్ప పురుషునికి సద్రూపములైన నగరాదుల పంచభూతత్వం మరొకరు తెలియజేయవలసిన పని లేకుండానే అసత్యమని ఎరుగుచున్నావు కదా. అనగా నీవు నీ ఊహలలో కనిపించిన నగర వీధులు నీచే అనుభవించబడుచున్నప్పటికీ ఇదంతా ఊహయే గాని పాంచభౌతిక సత్యం కాదు అని నీవే ఎరిగి ఉంటున్నావు కదా. అట్లాగే సమిష్టి మనోరూపుడు వాస్తవానికి ఆత్మస్వరూపుడు బ్రహ్మదేవుడు కూడా జగత్తు యొక్క భూతమయమంతా మిథ్యే అని ఎరిగియే ఉంటున్నాడు. బ్రహ్మదేవుడు తన చిత్ సచ్చే పరిపుష్టములైనట్టి బ్రహ్మాండ రూపము స్వశరీరం యొక్క ఆయా ధాతువులకు ఇది పృథ్వీ, ఇది జలము, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము అని పంచ సంజ్ఞలను ఒసుగుచున్నాడు. ఆ పంచ సంజ్ఞలు కలిసి ఈ జగత్తు అనే రూపంలో స్థితి నొంది ఉంటుంది. ఇక బ్రహ్మదేవుని సత్యాసత్య భావన గురించి అంటావా? నీవు స్వప్నం పొందుచున్నప్పుడు ఆ స్వప్న సమయంలో ఆ స్వప్నాంతర్గత విశేషాలని అసత్యములే అయినప్పటికీ సత్యమని అనుకుంటున్నావు కదా. సత్యములు అనుకునే అనుభవం పొందుచున్నావు. ఆ స్వప్నం అయిపోయిన తర్వాత ఎవరు ఏమి నీకు చెప్పకుండానే అదంతా అసత్యమే కదా అని నీకు నువ్వే గమనిస్తున్నావు. అట్లాగే ఒకడు ఊహాలోకంలో ఉంటూ ఆ ఊహలలో కనిపించినవి అసత్యములే అయినప్పటికీ సత్యం వల్లే అనుభవం పొందుచున్నాడు కదా. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా సంకల్పజనితమగు ఈ జగత్తును ఇది అసత్యమే అయినప్పటికీ సత్యరూపంగానే అనుభవించుచున్నాడు. బ్రహ్మదేవుడు అతని సంకల్పం కూడా పరమార్థమున
చిదాకాశ రూపమే అయి ఉన్నది. అయితే నామరూపాత్మకమగు ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మదేవుని సంకల్పం మాత్రమే కాబట్టి ఆ జగత్తులోని అనేక పదార్థములు, అనేక జీవులు మొదలైన వాటి దృష్ట్యా ఇదంతా స్వప్నతుల్యమే అని కూడా తప్పక చెప్పబడుచున్నది. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనం కూడా సంకల్పం చేతనే గావించబడినవి, స్థితి నొంది ఉన్నవి. మనోరూపుడగు బ్రహ్మదేవుడు ఎంతటి సత్యమో అంతటి సత్యమే ఈ చంద్ర సూర్యాదులు కూడా. అవన్నీ భౌతికంగా అగుపిస్తున్నప్పటికీ బ్రహ్మదేవ మనోనిర్మితాలనని గ్రహించు. బ్రహ్మదేవుని మనస్సు వలనే అవి కూడా అర్ధక్రియ సామర్థ్యంలో అగుచున్నాయి. కాబట్టి రామచంద్ర, ఈ సమస్త జగత్ సమూహములు కూడా మనోరాజ్యమని చెప్పబడుచున్నది. అంతేకాదు వాస్తవానికి జగత్తు దృశ్యమానము నిరాలంబము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించే పర్వతములు, నగరములు, జనులు స్వప్నద్రష్ట యొక్క స్వరూపంలే కదా. అంతకుమించి ఆ స్వప్నాంతర్గత విశేషములకు వేరే స్వరూపమేం ఇక్కడున్నది? స్వప్నద్రష్ట స్వతహాగానే చిదాకాశ రూపుడినాయే. ఈ విధంగా స్వప్నాంతర్గత విశేషాలు చిదాకాశ రూపంలో అయి ఉన్నాయి. అట్లాగే బ్రహ్మదేవుడు మరియు ఆయన స్వప్నమాత్రమైన ఈ జగత్తు అనే ఈ రెండు కూడా నిర్మల చిదాకాశ రూపంలో అయి వెలయుచున్నాయి. ఈ జగత్తు స్వప్నపురము వలె అభాసం మాత్రమే. దాని యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయం కూడా ఊహా సంకల్పము స్వప్నం వలె మిథ్యగానే ఉదయించినవై ఉన్నాయి. కానీ యథార్థానికి ఈ సమస్తము కూడా అవయవమగు బ్రహ్మమే అగును సుమ. ఓ రామచంద్ర, చిదాకాశ రూపులమే అగు నీ యొక్క, నా యొక్క, ఈ జగత్తు యొక్క గాని ఏమి ఉత్పన్నమవుతోంది, ఏమి నశించుతుందో చెప్పు. నీ స్వస్వరూపమునకు, నా స్వస్వరూపమునకు కూడా జగత్తు ఉండటం చేత కానీ లేకుండటం చేత కానీ మార్పులు చేర్పులు ఏముంటాయి? ఏమీ ఉండవు. ఇక ఇక్కడి రాగద్వేషములు మొదలైనవంటావా, అవన్నీ కేవలం ప్రయోజన శూన్యములు, అపార్థకములు, అనర్థకములు. స్వప్నంలోని సింహాన్ని చూచి జాగృతులు ఉలికిపడటం వంటిది మాత్రమేనని కూడా గమనించెదవుగాక. ఓ రామచంద్ర, వాస్తవానికి పరమార్థ దృష్టి యందు సృష్టి యొక్క కారణం లేదు, సృష్టి లేదు, అసలు అసృష్టి లేదు. ఏ జీవ జగత్తులు ఒకప్పుడు భాషించి మరొకడు భాషించకయే ఉన్నాయో అవన్నీ కూడా సదా ఆవరణరహితమగు బ్రహ్మమే అయి ఉన్నాయి. చైతన్యం అత్యంత శూన్యము, విశాలము, నిర్మలము అయి ఉన్నది. చైతన్యం నందు దానికి ఏమాత్రం అన్యం కానట్టి చిదాకాశం ఉన్నది. ఆ చిదాకాశం నందు చిదాకాశ స్వరూపులాగు అనేక పూతకోట్లు ఉత్పన్నం కాబోతున్నాయి. కానీ యథార్థానికి ఆ చిదాకాశం నందు క్షేత్రము లేదు, బీజము లేదు, ఏది నాటపడను లేదు, ఉత్పన్నము అయి ఉండను లేదు. మరి మాయ చేతనే అంతయు ఇట్లా స్థితి నొంది ఉన్నది. మాయ భ్రమ చేతనే నిర్మితమవుతోంది. భౌతిక రూపములుగా సృష్టి పరంపరలుగా కనిపించేదంతా భ్రమ తొలగితే చిదాకాశంగానే కనిపించగలదు. అట్టి కల్పనా క్షేత్రంలో కనిపించే రకరకాల శిలలే దేవతలు, దేవర్షులు, మనుష్యులు, నాగాది జాతులు, క్రిమికీటకాదులు మొదలైనవి. అటువంటి కల్పనా క్షేత్రంలో ఉన్నవే మరొక జిహతియగు పిశాచులు కూడా. వారు మహాభారభూతులు. వారి ఆకారము పంచభూత పదార్థరహితం కాబట్టి వారు శూన్యరూపులే. వారు ఎప్పుడో ఇతఃపూర్వమే భౌతిక దేహం దృష్ట్యా నశించి ఉన్నవారు. దేహరహితులై దేహాకారంగా ఉన్నవారే పిశాచులు. శ్రీరాముడు: మహర్షి, బ్రహ్మదేవుడు తన ఇచ్ఛ చేతనే రకరకాల జీవజాతులను సృష్టించుచున్నాడు కదా. అలాంటప్పుడు ఆయన తన ఇచ్ఛచే దేవర్షులు మొదలైన వారిని సృష్టించవచ్చును కదా. మరి దుష్టజీవులకు పిశాచములు మొదలైనవి ఎందుకు సృష్టించటం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒక కథారచయిత పాఠకుల అభిలాషను అనుసరించి మంచి చెడులను కలగలిపి కథారచన కొనసాగిస్తాడు కదా. అట్లాగే సృష్టికర్త యొక్క సృష్టి సంబంధమైన ఇచ్ఛ కూడా జీవుల కౌతిక విశేషంను అనుసరించే ఉంటుంది. బ్రహ్మదేవుని ఇచ్ఛపై అట్టి ఆక్షేపణ తగదు. ఎందుచేతనంటే అతని ఇచ్ఛాపూర్వకల్పం నందలి ప్రాణుల కర్మ వాసనాదులను అనుసరించి ప్రవర్తించుచున్నదవుచున్నది. వాస్తవానికి సమస్త ప్రాణికోట్లు సమస్త మనోమాత్ర శరీరధారులు. ఇవన్నీ కూడా పృథ్వీ మొదలైనవి లేనివారై ఉండి కేవలం చిదాకాశ రూపులై ఉన్నారు. అట్టి స్వతహాగా నిర్మల చిదాకాశ రూపులగు ఈ ప్రాణుల యొక్క చిరకాల అభ్యాసంచే ఆది భౌతిక రూపత్వం పొందుచున్నారు. అదంతా ఒక స్వప్నం దీర్ఘకాలం అనుభవించటంచే జాగృతి దశను పొందుచున్నట్లుగా ఏర్పడి ఉంటున్నాయి. ఉదాహరణకు లవణ మహారాజు అనుభవం, మహేంద్రజాలం, భృగుమయ సంవాదం, గాధీ వృత్తాంతం, మనోదర్పణం మొదలైనవి. చిదాకాశం నందే దీర్ఘకాలికమైన భావ పరంపరాభ్యాసంచే ఆది భౌతికత్వం అనుభవించబడుతోంది.
అట్లాగే పిశాచ జాతులు కూడా వారు సర్వజీవుల వలనే శుద్ధ చైతన్య స్వరూపులే. అట్టి శుద్ధ చైతన్య రూపులు తమ శుద్ధత్వం ఏమర్చి దీర్ఘకాలం సంకల్ప నగరంలో విహరిస్తూ సూక్ష్మ దేహదారులైనారు. వారు మరల ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఆది భౌతిక దేహం సూక్ష్మదేహత్వముల మధ్య వారు సంచారం చేస్తున్నారు. అనగా ఒకటి, వారు సూక్ష్మదేహం పొందారు, ఇంకనూ స్థూలదేహం పొందలేదు. లేదా 2, స్థూలదేహం కోల్పోయారు, సూక్ష్మదేహులై బలవత్తరమైన స్థూలదేహాభిలాష కలిగి ఉండి ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఇది వారి జాతి ధర్మం. అనగా వారు సూక్ష్మ స్థూల దేహముల మధ్య అనేక ధ్యాసల మధ్య కొట్టుమిట్టాడుచున్నారు. పిశాచాదుల తమ యొక్క చిరకాల అభ్యాసంచే ఆది భౌతికత్వ స్వభావాన్ని తమ స్వరూపంపై ఆపాదించుకొని ఇక ఈ సంసారంలో సుదీర్ఘ విహారం చేస్తున్నారు. స్వజాతి యోగ్యమైన భోగములను పొందుచు మరికొన్ని సందర్భంలో ఏవేవో భోగముల కొరకై ఉబలాటం, ఆందోళన, ఆర్తి, ఆవేదనలు చెందుచు సంసారారణ్యంలో సంచారంలో సలుపుచున్నారు. వారిలో కొందరు క్రమేపీ సాధనానుకూలమైన ఆది భౌతిక దేహం పొందుచున్నారు. కొందరు ఇంకను పొందుటకై ఆరాటపడుచున్నారు. మరికొందరు పిశాచత్వం ధరించి సుదీర్ఘకాలం గడుపుతూనే ఉన్నారు. శ్రీరాముడు: మహర్షి, ఆ పిశాచములు కూడా స్వజాతీయమైన పరస్పర సంబంధములు, సంభాషణలు మొదలైనవి కలిగి ఉంటాయా? శ్రీ వశిష్ఠ మహర్షి: గ్రామస్తులను చూస్తారు చూచావా? స్వప్నలోక నివాసులు పరస్పరం గాంచుచూ సంభాషించుకుంటూ ఉంటారు కదా, అట్లాగే కొన్ని పిశాచ జాతుల పరస్పరం వ్యవహరించుకుంటుంటారు. మరికొన్ని పిశాచ జాతులు మనుజుని యొక్క స్వప్న జీవుల వలె పరస్పరం గాంచుచుండటం లేదు, పరస్పరం సంభాషించుకోవటం లేదు. ఓ రామచంద్ర, ఈ పిశాచములు పరాన్న భుక్కు, పరరక్త భుక్కు, పర మనోవాక్కులుగా అధికంగా ఉంటూ ఉంటాయి. ఒక పిశాచ జాతులే కాకుండా అదే రీతిగా కుభాండ జాతి జీవులు, యక్షజాతి జీవులు, ప్రేత జాతి జీవులు ఉంటారు. వారందరికీ కూడా కారణం దేహం లేక సూక్ష్మదేహం లేక మానసిక దేహం ఉంటుంది. వారందరికి కూడా కారణం ఎక్కడ పల్లం ఉంటే అక్కడ నీరు నిలుస్తూ ఉంటుంది కదా, అట్లాగే పిశాచాదులు ఎక్కడ ఉంటే వారి వారి పాపములు తారతమ్యం బట్టి అధికమైన అల్పమైన తమో గుణ స్థితి కలిగి ఉంటుంది, ప్రదర్శితమవుతూ ఉంటుంది. ఒక్కొక్క పిశాచము మధ్యాహ్న సమయంలో స్వయంగా ఒకని ఎదుట నిలబడితే అతని ఎదుట అంధకారం ఆవరిస్తుంది. ఆ పిశాచం వలన అనుభవించే అంధకారం ఈ సూర్యుడు తొలగించలేడు. పిశాచ జీవునికి కనబడే అంధకారం అధికంగా ఆ పిశాచ స్వరూపి దేహి స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆహా, మాయ యొక్క ప్రభావం ఎంతటిది! సభౌతిక దేహుల మగు మనం వ్యవహరించాలంటే సూర్యుడు, చంద్రుడు, తేజోమండలం, వెలుగులు కావాలి కదా. పిశాచంలో అదే రీతిగా వ్యవహరించడానికి చీకటి కావాలి. గుడ్ల గుబలాగా పిశాచాదులు స్వయంగానే వెలుతురులో నిర్భరులై ఉంటారు, అంధకారంలో ప్రబలై ఉంటారు. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఈ సృష్టిలో కొందరు జీవులకు వెలుతురు ప్రియమైతే మరికొందరు జీవజాతులకు చీకటి ప్రియమవుతుంది. ఓ రామచంద్ర, దేవతల, లోకపాలకుల నగరాలలో పిశాచమే సంచరించాను అను ప్రసంగవశంగా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిశాచముల గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావించాను. శిష్యుడు అడిగిన సందేహమునకు సమాధానం గురువు చెప్పాలి అని సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పిశాచముల గురించి చెప్పనే గాని మన సంవాదమునకు ఇంతకు మించిన వివరాలు సందర్భోచితం కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆ వశిష్ఠ మహర్షుల వారు ఏ విధంగా పిశాచత్వం పొందారనే విషయాన్ని పిశాచములు ఉనికి వ్యవహారం అనే అంశంలో వివరించడం, తర్వాత దాని గురించి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది శ్రీరామచంద్రుల వారు అడగగా దానికి సమాధానం ఇవ్వడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశము 42, ఆత్మజ్ఞానమే ముఖ్యోపాయం. మనకి 5వ భాగంలో ఇది చివరి అంశం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ విధంగా అప్పుడు పంచభూతరహితమగు కేవల చిదాకాశ మాత్ర దేహదారినై పిశాచంగా ఆకాశంలో అనేక స్థానములలోనూ లోకములలోనూ సంచరించారని చెప్పాను కదా. ఆ సమయంలో చంద్ర, సూర్య, ఇంద్ర, హరిహరాదులు గాని, దేహ సిద్ధ గంధర్వ కిన్నెర అప్సరస గణములు గాని నన్ను చూడజాలకుండిరి. నేను వారిని ఆక్రమించుచున్నప్పుడు కూడా నన్ను వారు ఆక్రమించలేకపోయేవారు. నా వాక్యములు వారికి వినబడేవి కావు. ఈ విధంగా మత్తును పొందిన సజ్జనునిలాగా కర్తవ్య విచారశూన్యుడిని మోహమును పొంది కొంతకాలం అట్లా గడిపాను. అట్లా సంచరిస్తూ ఉండగా ఒకానొకప్పుడు కాకతీయంగా, అరే ఏమిటిది, నన్ను ఎవరు చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, ఇప్పుడు ఈ పిశాచత్వం తొలగేది ఎట్లా అనే ఆవేశంతో కూడిన ఆవేదన నా యందు బయలుదేరింది. ఈ ఒంటరితనం నేను త్యజించాలి ఎట్లా అని యోచించసాగాను. అప్పుడు నా హృదయ స్థానంలో ఒకానొక ఆలోచన తలుపుకున మెరిసింది. అరే, నేను ఈ విషయం ఎట్లా మరిచాను?
మేము సత్య సంకల్పం కదా, ఇది ఇట్లు అగుగాక అని తలచగానే అది అట్లే ప్రాప్తించగలదు కదా అనే మాట జ్ఞాపకంకు వచ్చింది. అప్పుడు నేను దేవలోకంలో ఉండటం చేత ఈ దేవతలందరూ నన్ను చూచెదరుగాక అని మననపూర్వకంగా కొంతసేపు సంకల్పించాను. వెంటనే ఆ దేవలోకంలోని దేవతా జీవులకు ఇంద్రజాలంలో ఎదురుగా కొండలు కనిపించినట్లు, నేను అప్పటికప్పుడు జన్మించినట్లుగా కంటికి కనిపించసాగాను. అప్పుడు నేను ఆయా లోకములకు ప్రమాణములైన యథాస్థితములైన ఆచారములు కలిగి ప్రవర్తించసాగాను. శంకారహితుడనై వర్తించడం ప్రారంభించాను. దేవతల గృహములలో వారితో సంభాషించడం ప్రారంభించాను. అప్పుడు నా ఇతపూర్వ వృత్తాంతం తెలియని దేవతలు కొందరు ముంగిట అందలి పృథ్వీ నుండి ప్రప్రథమంగా ఆవిర్భవించారు. కాబట్టి ఈయన పార్థివ వశిష్ఠుడు అని చెప్పుకోసాగారు. మరికొందరు ఇతడు ఆకాశంలో సూర్యకిరణముల నుండి వెలువడటం మేము చూచాం, కాబట్టి ఈయన తేజస వశిష్ఠుడు అని సంభాషించుకోసాగారు. అట్లాగే వాయుమండలం నుండి నేను ఉదయించటం వీక్షించిన ఆకాశవాసులకు దేవతలచే వాతవశిష్ఠుడని పిలువబడసాగాను. కొందరు మునీశ్వరులు నేను జలం నుండి వెలువడుచున్నట్లు గాంచిన వారై ఈయనే వారి వశిష్ఠుడని ప్రకటించసాగారు. ఆకాశం నుండి వినిర్గతుడవటం గాంచిన మరికొందరు ఆకాశవాసులు ఆకాశ వశిష్ఠుడని సంబోధించసాగారు. ఈ విధంగా వివిధ కల్పనలచే నా నామము జన్మ గురించి ఆ ఊహ అపోహలు కల్పించబడ్డాయి. అప్పటి నుండి లోకములలో ఒక చోట పార్థివుడని, మరొక చోట అమ్మయుడు అనగా జలమయుడని, ఇంకొక చోట తైజసుడని, వేరొక చోట మారుతుడు అని, ఒకనొక చోట ఆకాశమయుడని ప్రసిద్ధికెక్కాను. ఆ తర్వాత చిరకాల అభ్యాసంచే కాలక్రమంగా నా మనస్సు పరిణితి పొందింపబడినది. అనగా క్రమంగా నా పట్ల అతివాహిక దేహం, ఆది భౌతిక దేహం ప్రకటనమయ్యాయి. అయినా కూడా రామచంద్ర, నా యొక్క ఆత్మజ్ఞాన బలం చేత నా దృష్టి యందు ఒకటి ఆతివాహిక దేహము అనగా సూక్ష్మదేహము, రెండు ఆదిభౌతిక దేహం అనగా స్థూల దేహము, ఈ రెండూ కూడా చిదాకాశ రూపంలో కనపట్టాయి గాని ఏదో క్రొత్తది పొందినట్లు గాని పాతదేదో త్యజించినట్లు గాని నాకు ఆ సమయమందు కూడా అనిపించలేదు. ఇప్పుడు అనిపించటం లేదు. నేను ఏకాంత ఆకాశ ప్రదేశంలో ప్రకాశించినప్పుడు, లోక పర్వతశిలలో బ్రహ్మాండమును దర్శించినప్పుడు, మహారుద్ర ఛాయా దేవుల ప్రళయతాండవం దర్శిస్తున్నప్పుడు, పిశాచ స్వరూపిణి సూక్ష్మదేహమునకు కూడా ఆవల సంచరించుచున్నప్పుడు, సర్వతత్వ రూపమగు ఆత్మయే నా స్వరూపం అని సుస్థిరీకరించుకొని ఉండుటచే ఇప్పుడు సూక్ష్మ స్థూల దేహాలు పొందుచున్నప్పుడు కూడా యథాతథమైన ఆత్మభావనే పుణికిపుచ్చుకొని ఉన్నాను. అప్పుడు ఇప్పుడు కూడా నా చైతన్యం ఆత్మభావంతోటి స్ఫురిస్తుంది గాని దేహాత్మ భావనతోటి కాదు. ఓ రామచంద్ర, ఆత్మజ్ఞాన బోధ సందర్భంగా ఈ పాషాణోపాఖ్యానం ఆఖ్యాయిక ద్వారా నా స్వానుభవమును సోదాహరణపూర్వకంగా వివరించాను. ఈ ప్రకారంగా ఈ చోట నేనే ఆకాశాది పంచభూతములతోటి స్ఫురిస్తున్నప్పటికీ నిరాకారమగు పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నాను. అట్లాగే నీవు గాని ఈ సభలోని మరెవరైనా గాని నిర్మలము, సుతీక్ష్ణము, సువిశాలమగు బుద్ధితో తమ స్వరూపమును నిరాకారమగు పరబ్రహ్మముగా తప్పక గాంచవచ్చును. వాస్తవానికి సర్వదా నిర్వికార పరబ్రహ్మ స్వరూపుడనే అయినప్పటికీ మీ అందరి ఉపదేశం మొదలైన వాటి కొరకై నేను ఈ సాకార వశిష్ఠముని రూపం ధరించి మీ ఎదురుగా కనిపిస్తున్నాను. శ్రీరాముడు: స్వామి, మీరు జీవన్ముక్తులా, విదేహముక్తులా? ఈ ఇద్దరిలో భేదమేమైనా ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, ఈ జీవన్ముక్తుడు, విదేహముక్తుడు అనునవి శాస్త్రములు బోధ కొరకై కల్పించి బోధనానంతరం ఆ రెండు శబ్దములు భేదమును అభేదముగా చేసివేస్తున్నాయి. శిష్యుడు పూర్ణజ్ఞాని అగుచుండగా ఇక ఇత్యాది శబ్దముల అర్థ పరిశీలన క్రమంగా అనావశ్యకమవుచున్నది. అయినా నీవు అడిగావు కాబట్టి ఇక్కడ చెప్పుచున్నాను, విను. విదేహముక్తుడు బ్రహ్మమాత్రుడై చిదయాకాశ మాత్రుడై స్థితి కలిగి ఉంటున్నాడు. అతని లోక సందర్శనం ఈ కనబడి స్థూల సూక్ష్మములకు అతీతమైనది ఉంటుంది. జీవన్ముక్తుడు వ్యవహారం ఆచరిస్తున్నప్పటికీ చిదాకాశ రూపుడు అయి వెలయుచున్నాడు. ఉభయులు కూడా తమ చిదాకాశ రూపముని ఆయా సర్వస్థితిగతులను అనుభవిస్తున్నారు. ఉభయములు తమ వాస్తవతత్వము నెరిగి అనుభూతపరుచుకుని ఉంటున్నారు. ఇక వారిద్దరి మధ్య భేదం ఎక్కడిది? నాకేమీ అగుపించటం లేదు. బ్రహ్మము కంటే అన్యమైనదేది నాకు ఎక్కడ కనిపించటమే లేదు. బ్రహ్మి దృష్ట నాకు తొలగకపోవుటచే స్థూలదేహి, సూక్ష్మదేహి, వాయుదేహి, జలదేహి, పార్థివదేహి, తేజోదేహి, ఆకాశదేహి, పిశాచదేహి, వర్తమాన దేహిని అగుచుండనప్పుడు కూడా నేను ఆత్మనే. నాకు తదితరంగా కనిపించేదంతా కూడా ఆత్మయే. స్వప్నం కంటున్నప్పుడు ఆ కళలో కనిపించే స్వప్నాంతర్గత మనజుడు వాస్తవానికి ఆకారరహితుడే కదా. అట్లాగే నాకు ఆకారంతో కనిపించే తదితర జీవులంతా ఆత్మస్వరూపులేనని నా దృష్టికి సుస్పష్టంగా అన్ని స్థితులలోనూ పరిస్థితులలోనూ అనిపిస్తుంది. ఇదంతా భౌతిక దృష్టి గలవానికి భౌతికంగాను, ఆత్మదృష్టి గలవానికి ఆత్మతత్వంగాను అనుభూతమవుతోంది.
అందుచేత ఓ జనులారా, మీరు ఆత్మతత్వం విని పఠించి గ్రహించి అప్పుడు ఈ జగత్తులను దర్శించండి. ఇకప్పుడు మీకు నావలని సర్వం ఆత్మస్వరూపం అనే రీతిగా గ్రహించకపోతే నన్ను అడగండి. చూచావా రామచంద్ర, ఈ విధంగా బ్రహ్మదేవుని మొదలుకొని సమస్త శరీరములు, ఈ సమస్త సృష్టిలో అజ్ఞాన దృష్టికి ఆదిభౌతికంగా ఉత్పన్నమైనట్లుగా అనిపిస్తోంది. కానీ యథార్థానికి అవేవి ఏనాడు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఊహచే బ్రహ్మదేవుడు సమిష్టి సృష్టిని కల్పించుచుండగా ఊహచేతన జీవుడు జగత్తులను అనుభవించుచున్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఈ జీవుడు కూడా వాస్తవానికి సర్వదా ఏకాత్మ స్వరూపులే, ఉభయ స్వరూపులే. ఈ ఆకాశ వశిష్ఠుడు అని మీ అందరిచే పిలువబడి నేను నిజ మనస్సు యొక్క అభ్యాసం చేత కానీ, లేక మీ యొక్క అభ్యాసం చేత కానీ, లేక మీ యొక్క బుద్ధిని అనుసరించి కానీ ఇట్లు ఈ విధంగా ఆది భౌతిక దేహంతో స్థితి కలిగి కనిపిస్తున్నాను. ఇది నా యొక్క విషయమే కాదు. ఈ సభలో నారద, వ్యాస, విశ్వామిత్రాది మహనీయులకు ఎందరో ఆత్మజ్ఞులు ఉన్నారు. వారందరూ నా వలని సర్వము ఆత్మయ అనే అనుభవం పుణికిపుచ్చుకొని ఈ సభకు వేంచేసి మన ఈ అధ్యాత్మ శాస్త్ర సంవాదాన్ని వింటూ అంగీకార తేజస్సును అందిస్తున్నారు. నాకు వలని బ్రహ్మదేవునికి ఈ సభలోని తత్వజ్ఞులకు, తదితర ఆత్మజ్ఞులకు, మహనీయులకు స్వదృష్టిలో ఈ జగత్తంతా కూడా చిదాకాశ మాత్రమే అయి ఉన్నది. పరీక్షకుల దృష్టి అందు ఈ సమస్తము మనో మాత్రమే అయి ఒప్పుచున్నది. బాలుర దృష్టికి బేతాళం కనిపిస్తుంది చూచావా? ఎందుచేత? అజ్ఞానం చేత కదా. అట్లాగే ఈ సమస్త సృష్టి కూడా జ్ఞానం సంపాదించిన వారి దృష్టి అందు వజ్రం వలె దృఢ రూపంను పొంది ఉంటుంది. దూరపు దేశంలో ఉన్న బంధువు పట్ల గల బంధుత్వ బుద్ధి, ఆ బంధువుకు సంబంధించిన వాసన సన్నగిల్లుటచే క్రమంగా ఉపశమిస్తుంది చూచావా? అట్లాగే ఎరగబడుచు ఉండగా అల్పకాలంలోనే ఈ సృష్టి పట్ల ఏర్పడిన ఆది భౌతికత్వం శమించిపోగలదు. నిద్ర లేచిన తర్వాత అయ్యో నా స్వప్నంలోని ధనం ఎవరు దొంగిలించారో అనే దుఃఖం ఎవరికైనా ఉంటుందా? అట్లాగే ఎరుగబడిన తర్వాత అహంకార రూపము సృష్టి యొక్క స్థూలత్వం కూడా శమించుచున్నది. అది ఎండమావులు అని ఎరిగిన తర్వాత అందులో దాహం తీర్చుకోవాలని ఎవరు అనుకోరు కదా. జ్ఞాన దృష్టిచే దృశ్య దృష్టులు ఉపశమిస్తున్నాయి. ఈ వశిష్ఠ రామ సంవాదం అను మన మహారామాయణం వంటి శాస్త్రములను కొంచెం పరిశీలించినంత మాత్రం చేతనే అట్టి జీవన్ముక్తత్వము నిరంతరము లభిస్తూ ఉండగా ఇంత మాత్రం కార్యం ఆచరించడంలో ఏమి కష్టమున్నది? కనుక జీవన్ముక్తత్వం అసాధ్యం అను సిద్ధాంతం మేము ఒప్పుకోం. ఎవని బుద్ధి అయితే సంసార వాసనావశంచే అభావ రూపంలకు దేహము, ఇంద్రియము మొదలైన పదార్థములందు ఆసక్తి కలిగి ఉంటుందో, మోక్షం విషయంలో ఆశయం ఉండకుంటుందో అట్టి మనుజుడు శునకము కీటకంతోటి సమానుడే అవుతాడు. అంతకు మించి నేనేం చెప్పగలను? ఓ జనులారా, జీవన్ముక్త బుద్ధితో అనుభవించే శబ్ద స్పర్శాది భోగ కలాపములు ఎట్లా ఉంటాయో, మూర్ఖ అజ్ఞాన బుద్ధిచే సేవించబడి శబ్దాది భోగాలు ఎట్లా ఉంటాయో, ఈ రెండింటికి ఉన్న భేదం ఏమిటో కొంచెం యోచించండి. మొదటిదేమో చిద్రూపంచే ఆనందప్రదమవుతోంది, రెండవదో జడరూపంచే దుఃఖప్రదంగానే అవుచున్నది సుమ. ఈ వశిష్ఠ రామాయణము మొదలైన ఆత్మశాస్త్ర గ్రంథాలను కాస్త పరిశీలించినంత మాత్రం చేతనే సమస్త పదార్థముల పట్ల అంతఃకరణశీలత్వం ఉదయిస్తుంది. జీవన్ముక్తం సుసాధ్యమే, అత్యవసరం కూడా అని సుస్పష్టమవుతుంది. చిత్తం యొక్క శీతలత్వమే మోక్షము, సుఖము కూడా. చిత్తం యొక్క సంతాపమే బంధము, ఆశ్చర్యము. అట్టి చిత్తం యొక్క శీతలత్వం ఎట్లా సంపాదించుకోగలం అనే విషయంలో జనులు అశ్రద్ధ కలిగి ఉన్నారు. లోకం యొక్క మూఢత్వం ఎటువంటిది? అందుకే అవతారమూర్తియగు నీ రాక జనులకు అత్యవసరమై ఉన్నది. ఈ మనుజులు స్వభావం చేతనే విషయములకు వశీకృతులై ఉంటున్నారు. కాబట్టి పరస్పర యుద్ధము, చౌర్యము, స్త్రీధనములను సంపాదించాలని తీవ్రమైన పట్టుదలలు కలిగి ఉంటున్నారు. ఇట్టి భ్రాంతి సంతాపములతో కొట్టుమిట్టాడుచు ఒక దుఃఖం నుండి మరొక దుఃఖమునకు, ఒక భయం నుండి మరొక భయమునకు చనుచుండు జనులకు ఆత్మజ్ఞానం తప్పితే ఔషధమేమున్నది? అట్టివారు ఈ దృశ్యం పట్ల కొంచెం విరక్తి కలిగి ఈ ముముక్షు శాస్త్రం యొక్క అర్థ విచారణ, నిధిధ్యాసాది ఉపాయములు, తత్వజ్ఞానుల సంవాదమును బోధను వినటం ప్రారంభించిన అతి త్వరలో యథార్థ వస్తువగు ఆత్మను అవలోకించిన వారై సుఖించగలరు. శ్రీ వాల్మీకి మహర్షి. ఓ భరద్వాజ, శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లా పలికి 17వ రోజు సంవాదం ముగించారు. క్రమంగా సూర్యుడు అస్తమించసాగాడు. సభికులంతా లేచి పరస్పర నమస్కారములు సమర్పించుకొని సాయం సంధ్యాది దైవీ క్రియలకు ఆయత్తం కాసాగారు. 17వ రోజు విచారణ పూర్తయింది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మజ్ఞానమే ముఖ్యోపాయం అనే విషయాన్ని
వివరించడం అనేది చూసాము. వశిష్ఠ మహర్షి వారు ఈ విషయాన్ని గురించి విపులంగా వివరించడం అనేది మనం చూసాము. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మస్థితి నాది, పరబ్రహ్మమే నేను అనేటువంటి భావనని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఇంకా ఆనంద రూపమే ఉంటుంది అనే విషయాన్ని, మిగిలిన అంశాలను వివరించడం అనేది చూసాము. మనకి తర్వాత అనేది 6 పాషాణోపాఖ్యాన తాత్పర్యం అనే 6వ భాగం ఉంటుంది. దాని గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.